ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్? లాండ్ ఆర్డర్ బాగుందండి, ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి గొడవలు లేవు. గంజాయి హడావిడి తగ్గిపోయింది. ఏంటి గొడవలు లేవు, రోడ్డిజం లేదు, గుండాయిజం లేదు. పనులు చేసుకున్న వాళ్ళు పనులు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు లేదు, వ్యాపారాలు చేసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, అరెస్టులు చేస్తున్నారు, రక్తపురి బుక్ పరిపాలన సాగుతుంది, అది ఇది అని మాట్లాడుతుంది. దాని మీద ఏమంటే గతంలో వైసీపీలో చేయరాని నేరాలు చేయరాని తప్పులు చేశారు. మరి తప్పులు చేసిన వాళ్ళు వదిలేయమంటారు ఏంటి? వీళ్ళు తప్పు చేసినోడు శిక్ష పడాల్సిందే. అది చట్టం ప్రకారం న్యాయం ప్రకారం శిక్ష పడాల్సిందే. బెయిల్ వస్తే బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి కక్ష సాధింపు రాత్రులు ఇళ్ళకి పంపించి గోడలు దుగిపించి పోలీసు వాళ్ళు బయటికి నుంచి ఎత్తిరండి అని చెప్పట్లేదు కదా. ముందు నోటీస్ ఇస్తున్నారు, అరే బాబు నువ్వు అవినీతి చేసావు, నువ్వు ఇలా తప్పు చేసావు అని నోటీస్ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు, కోర్టులో పెడుతున్నారు. కోర్టు శిక్ష వస్తుందో లేకపోతే బెయిల్ ఎత్తుందో లేకపోతే రిమాండ్ పంపిస్తుందో ఇంకా న్యాయస్థానం ఇష్టం. అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రాని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎవరైనా చనిపోతే రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డికి శవం కనబడాలండి. శవం కనబడితేనే వస్తాడు. అంతేగాని ప్రజా సమస్యలు అతనికి అనవసరం, రాష్ట్ర అభివృద్ధి అనవసరం, సంక్షేమం అనవసరం. ఓన్లీ శవం కనబడితే వస్తాడు. అక్కడ శవం దగ్గర కూడా ఏంటో చూసారా మీరు? ఎప్పుడైనా చూడండి, అర్థం చేసుకుని నవ్వుతాడు వెళ్ళి. ఎందుకంటే అంత ఆనందం ఆయనకి శవాన్ని చూస్తే. శవరాజకీయంలో ఆయన సిద్ధహస్తుడు. ఆ శవరాజకీయం చేస్తాడు తప్పితే అతనికి ఈ రాష్ట్రం గురించి ఇంకోటో లేదు. ఎక్కడైనా శవం చచ్చిపోయిందనంటే ఫోన్ వెళ్తుంది, చక్కమని వచ్చేస్తాడు ఎన్ని పనులు ఉన్నా. ఆ శవం దగ్గర మాత్రం చుట్టూ పిచ్చి పిచ్చి నవ్వుకుంటూ తిరుగుతాడు, శవరాజకీయం చేస్తాడు. ఏదో లబ్ధి అంటాడు కానీ ఇప్పుడు ఆ శవరాజకీయాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎప్పుడు జరిగిపోయిన గొడవల్ని కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు రాయలసీమలో మళ్ళీ తీసుకురావడంపై మీరేమంటారు? అసలు అది కుట్ర రాజకీయాలండి. అసలు రాయలసీమ రత్నాలసీమ కింద ఉండేది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం రచ్చ చేశారు. ఈ టైంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదేదో ప్రశాంతంగా జరుగుతుంది. దీని మీద కూడా విషయం చెప్పాలి కాబట్టి ఏదో రకంగా చేయాలని చెప్పేసి చేతమే తప్పితే అంతకుమించి ఏమీ లేదు. అసలు అది వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా అక్కడ ప్రజలు మాత్రం ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళ వ్యాపారాలు, రైతులు, ఉద్యోగస్తులు అలాగున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటది. అట్లా ఇలాగంతా టీ కప్ లో తుఫానే 4 రోజులే. ఆ తర్వాత ఏముండదు. చంద్రబాబు గారు మొత్తం చదివేస్తాడు అక్కడ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తూపిటి ప్రతాప్ అంటున్నాడు, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కక్షపూరితం చేస్తుంది అని ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఆ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిది మన వీడియో చూసాం. ఏదో ర్యాలీగా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హడావుడి చేశాడు అతనేగా. అసలు అతను వెళ్ళటం చూస్తేనే అతను రోడీజంగా వెళ్ళాడు. అతను మళ్ళీ ఇక ఈ ప్రభుత్వం మీద పెట్టకూడదు కదా. అతను వెళ్ళిందే కావాలని గొడవకి వెళ్ళాడు. అక్కడికి ఏం లేదండి, వీళ్ళకి అంత ప్రశాంతంగా ఉన్న చోట విషం జల్లాలి. ఆ విషం జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు చేదరించుకుంటారు ఇట్లాంటి కార్యక్రమాలని. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఆ ప్రశాంతంగానే ఉండాలి. అక్కడ ప్రజలు కూడా ప్రశాంతత కోరుకుంటారు. పరిపాలన విధానం ఎలా ఉంది? బాగుంది. పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది. పరిపాలన అంటే ఇదే కదా. మరి లాగడ గవర్నమెంట్ లో చూసాం కదా, దోచుకోవటం తప్పితే ఏముంది? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు, అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటారు దొంగ అన్నట్టు ఉంటుంది ఆ పరిస్థితి. ఇప్పుడు దొంగోడు ఏం చేస్తాడు? ప్రతి ఒడిని దొంగ కింద ఎక్కడతాడు, జమకడతాడు. అందుకన్నా ఏం చెప్పాలి సమాధానం? అంటే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని వైసీపీ మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమనండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఎంపీనే, ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టారు. అది కూడా కేసు నడుస్తుంది. ఇప్పుడు డాక్టర్లతో సహా అధికారులందరినీ పిలుస్తున్నారు సుప్రీంకోర్టు. అంతకన్నా దాడం చేయలేదే. సుబ్రహ్మణ్యాన్ని కారు డ్రైవర్ని కొట్టారు, ఊరేగింపు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ గారు ఆయన ఎవరు దేనికి అనర్హుడు ఎవడో లేడని చెప్పి వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు. అంతేగాని లేదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు. అంతా ఊరికే బుస్ అనమాట. సాక్షిలో ఒక దానిలో వస్తున్నాయి, లేదా సోషల్ మీడియాలో కూడా చాలా మంది పారిపోయారు. సార్ ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ రత్నాలసీమ అప్పుడు గొడవలు లేవు, ఫ్యాక్షన్స్ అంతా అయిపోయి ప్రశాంతంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవ సృష్టించాలని చూడటంపై మీరేమంటారు? అంటే అది వాళ్ళకి కావాల్సింది అదే కదా, అల్లర్లో సృష్టించాలేదు. ఇప్పుడు కాదు, అది సంస్కృతి ఎప్పుడు నుంచో ఉంది. వాళ్ళకి చెయ్యాలి. ఇప్పుడు ఏదన్నా ఒకటి పెరగాలంటే ఒకటి కొట్టాలి, ఒకటి ఒకటి ఉన్నవాడిని కొడితే లేని వాళ్ళు వేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి. అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు, లోగడ మాజీ సీఎం గారు ఉన్నారు. ఏముంది ఆయన కాస్టి చెప్పమానండి. వీళ్ళేదో చెప్తారు ఇప్పుడు ఆయనకి ఏముంది ఈయనకి ఏముందని. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అవి అడగటం ప్రశ్నించడం కూడా తప్పేనా? అంటే సార్ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం తప్పంటారు. ఇది దేనికి తప్పు?
ఎవరినైనా శాంతి భద్రతలను కాపాడాలి కదా, అదే చేస్తున్నారు ఇప్పుడు. అంతేగాని ఎవరు అన్యాయంగా పలానాలను అరెస్ట్ చేశారని చెప్పానండి. వంశీ గారిని అరెస్ట్ చేశారు, కేసుల్లో ఉన్నారు, కోర్టులో నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళనే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తనే ఎవడు తెలుగుదేశం వాడు కానీ ఏ పార్టీ వాడైనా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పరనే. ఇవాళ పరిస్థితి అంటే అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా. రేపటి నుంచి జగన్ గారు ఏదో పర్యటన కూడా అంటున్నారు. నేను చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఎవరు ఆపట్లేదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారు? నేను ఒక సర్పంచ్ని, మాకు నిధులు లేవు అని రోడ్డు ఎక్కితే మమ్మల్ని కూడా హౌస్ అరెస్టులు అని చేశారు. మరి వాళ్ళు అదేం లేదే. సార్ ఇప్పుడు రాయలసీమలో గతంలో అయిపోయిన పరిటాల రవి గారి హత్య గారిని చనిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న పరిటాల రవి గారి భార్య చెప్తుంది, మీరు పరిటాల రవి గారి పేరు చెప్పారు కాబట్టి దానిలో ఎవరు ఉన్నారో ఏంటో ముద్దాయిలు ఆవిడే చెప్తుంది కదా. అది మీరు చెప్పవసరంలా, నేను చెప్పవసరం, వాళ్ళే చెప్తున్నారుగా. అంటే మళ్ళీ అయిపోయిందని మళ్ళీ వైసీపీ గొడవలు సృష్టించాలంటే అదే అంతే. ఇప్పుడు ఏదన్నా ఒక గీత ఉంది, దీనికన్నా ఇది పెద్ద గీత అవ్వాలంటే ఏం చేయాలి? దాని పక్కన ఒక చిన్న గీత పెట్టాలి. ఏదో ఒకటి. ఇప్పుడు అల్లర్లు సృష్టించడమే సంస్కృతి, అంతకన్నా ఏమి లేదు. సరే ఈ గవర్నమెంట్ వచ్చింది కదా ల్యాండ్ ఆర్డర్ అని చెప్పండి, ఏముంది, ఎక్కడ ఉందో? ఇప్పుడు ఎలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఎవరి పనులు చేసుకోవచ్చు, ఎవరిని ఏమి చేయట్లేదే. చిన్న ఉదాహరణ, ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లోకి వస్తానో తిరుగుతాను అన్నాడు. 5 ఏళ్ళు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే, రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా వస్తే ఆ చెట్లు నరికేయటం, పరదాలు కట్టుకు రావటం తప్పితే చేసింది నేను చెప్పమానండి. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ 3 సంవత్సరాలు అదే దేనికి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవడం లేదు కదా, కనీసం నీ పక్కన ఉన్న నీ తాబేదారులు పలకడానికి కూడా లేదు. కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా? ఎంపీకి ఉందా? ఒక మంత్రికి ఉందా? నువ్వు జనాల్లోకి వచ్చావా? ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక సమీక్ష చేసావా? అసలు సెక్రటరీకి వెళ్ళావా? కడపలో ఒక ప్రెస్ మీట్లు అంటున్నాడు 3 సంవత్సరాలు ఓపిక పట్టండి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది. తప్పలేదు, రానండి. జనం ఆమోదిస్తే ఆయన కాదు, నువ్వైనా రావచ్చు, నేనైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు కదా. జనం ఆమోదిస్తే ఆయనే కాదు, ఎవరైనా రావచ్చు. ఆయన రాలా? ఈయన బాబాయ్, సొంత బాబాయిని చంపేశారు. ఏం చేశారు? 5 ఏళ్ళు నారాసుర చరిత్ర, రక్త చరిత్ర అన్నావు. దాన్ని ఏమన్నా తీయగలిగావా? అన్ని పోయి ఇవాళ అంతా బాగుందో, ఇది వీళ్ళు చేస్తున్నారు అరాచకం అంటే. తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి? చట్టాన్ని కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయటంపై ఒక మైనారిటీగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంతకు ముందుకి ఇప్పటికి చాలా బాగుంది. అంతకుముందు ఒక ఇదిగా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడుద్ది, పేదలకు ఉపయోగపడేట్టు ఉంది. మెయిన్ ఏంటంటే అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ కూడా ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. సవరణలు ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది. అంతకుముందు అయితే అన్ని మతస్థులకు కూడా ఒకళ్ళు ప్రయాణం కల్పించాలని చెప్పి అమిత్ షా గారు వాళ్ళు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించి కాదు, అట్లా కాదు, మైనార్టీలు కూడా మన టీటీడీలో ఎట్లా అయితే అన్ని మతస్థులకు అవకాశం ఇవ్వకూడదు, ఒక్కలో కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ముస్లింస్కి దాంట్లో ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి అన్నారు. 3 సవరణలు చేశారు. మొత్తం అంతా 3 సవరణలు కూడా చాలా బాగుందండి. అంటే అలాంటిది తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లా తీసుకురావడం మూలనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లింకి ఉపయోగపడుద్ది. ఈ చట్టంలో ఈ 3 సవరణలు పెట్టారు. ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ కానీ, ఈ హెల్త్ గా కానీ అన్నిటికీ ఉపయోగపడుద్ది అండి ఇది. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ కూటమి గవర్నమెంట్ ముస్లిం మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లేకపోతే ఏంటి సార్, లేకపోతేనే ఎన్ని పథకాలు చేస్తున్నారు ఆ ముస్లింస్ కోసం. ఈ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పథకాలు చేశారండి. మాకు అంత ముందు చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్న ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు. అయితే పరిపాలన బాగుంది, మైనారిటీస్ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ బాగుంది సార్, చాలా బాగుంది ల్యాండ్ ఆర్డర్. గత ల్యాండ్ ఆర్డర్కి ఇప్పటికీ చాలా ఇదండి. గతంలో ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది మొత్తం ఈపీ అంతా. అంటే వైసీపీ అంటే ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అని మాట్లాడుతున్నారు. ఇది చెప్తా ఉంటారు రాజకీయంలో, ఏం చెప్పుకుంటూ ఉంటారు. మాకైతే ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుంది. ఆ ఈపీలో ఎక్కడ గొడవలు లేవు, శాంతి భద్రత మొత్తం మన కంట్రోల్లో ఉంది. అంటే కక్ష సాధింపులు చేస్తున్నారు, ఈ వైసీపీ కావాలని ఇరికిచ్చి అరెస్టులు చేస్తున్నారు అనేది ఇదని మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా సార్, మేము సామాన్య ప్రజలం, మేము కూడా పోయిన గవర్నమెంట్ లో నోటీస్ మాడలేని పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు మాడితే మా స్కీమ్లు ఏం పోతాయో అనే టైప్ లో అప్పట్లో ఉన్నాం. ఇప్పుడు అట్లా లేదు సార్, చాలా ఫ్రీగా ఉన్నాం అంతా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటే కార్యకర్తలని దాడులు చేస్తున్నారు, మా కక్ష సాధింపులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద దాడులనే అంతకుముందు పోయిన గవర్నమెంట్ లో చాలా దాడులు జరిగింది సార్.
చూసుకుంటానికి చాలా అంటే చాలా టీడీపీ వాళ్ళ మీద జరిగినాయి, అటు వైసీపీ జనసేన వాళ్ళ మీద జరిగినాయి. ఇప్పుడు అట్లా చూసుకుంటే ఈ వైసీపీ వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాం మేము. అవి లేవు, దాడులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. శాంతి భద్రతలు చాలా కంట్రోల్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా. సార్ రాయలసీమలో ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో ఈ రోజు గొడవలు సృష్టించాలని కొంతమంది చూస్తున్నారు, దాని మీద మీరేమంటారు? కరెక్టే సార్, రాయలసీమ అనేది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గొడవలు మళ్ళీ సృష్టిస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ లో కూడా ఇట్లాగే సృష్టించారు వీళ్ళు గొడవలు. ఇప్పుడు కూడా ఈ ఆంధ్రాలో కూడా అట్లా సృష్టించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని రాయలసీమలో గొడవలు జరిగినా సరే బాగానే కంట్రోల్ చేయగలని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రోల్ చేయగలని అనుకుంటున్నాను.